రాజకీయ సమాధి జగన్ రెడ్డికి జరిగిపోయింది ఆల్రెడీ. ఏ రకంగా జరిగిందో కూడా నేను చెప్తాను. నేను ఇతని మీద కేసులు రేపు ఈడీ కేసులు బయటకు వస్తే ఒకదాని తర్వాత ఒకటి జైల్లోకి వెళ్తాడు. ప్రతి కేసులో 2 సంవత్సరాల పైన శిక్ష పడుతుంది. ఒక్కసారి ఆ శిక్ష పడిన తర్వాత సెక్షన్ 8(4) రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం 6 సంవత్సరాల పాటు ఇతను ఎన్నికల్లో పాల్గొనబడే బహిష్కరణ. సో 2029 ఎన్నికల్లో నాకు తెలిసి జగన్ రెడ్డి పాల్గొనడం జరగదు. ఇక 2030 తర్వాత వచ్చే ఎన్నికలు అంటారా, అసలు ఆ పార్టీ ఉంటుందో లేదో ఎవరికి తెలియదు. అసలు ఇప్పుడు గెలిచిన వాళ్ళలో నాకు తెలిసి మా ఎర్రగొండపాలెం అభ్యర్థి కొద్దిగా ఆలోచనాపరుడు, వివేకవంతుడు, చక్కగా మాట్లాడుకునేవాడు తప్పితే మాట్లాడగల దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఇళ్ళలో ఎవరూ లేరు తెలిసిన వాళ్ళలో. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మా చౌదరికి కూడా చెప్తున్నా, వాళ్ళ అభ్యర్థి కూడా చెప్పమని. జగన్ రెడ్డి 10 నిమిషాలు మాట్లాడతానంటే 10 నిమిషాలు కదా, అరగంట టైం ఇవ్వండి. ఏం మాట్లాడతానో చూద్దాం. తనంతో తాను నవ్వులు పాలైపోతాడు మాట్లాడుతున్న చేత కాక. పెన్ను పేపర్ లేకుండా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఏం మాట్లాడతారో కూడా చూద్దాం. రాష్ట్ర ప్రజల సమస్యలు ఏ రకంగా గడవచ్చారో కూడా చూద్దాం. ఇన్ని రోజుల పాటు ఆ తాడేపల్లి ప్యాలెస్ దాక్కుని సిద్ధమా మండదా అంటే అందరికీ మండింది. కర్రు కాల్చి పెట్టారు. ఇప్పటికైనా కానీ కొద్దిగా గౌరవం ఇవ్వటం నేర్చుకోండి. అధికార పార్టీ మేము ఆ రోజు మీకు 6 నెలల సమయం ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. కానీ మీరు 3 నెలలకే మీ దరిద్ర పాలన చూపించుకున్నారు. మీరు కనీసం 3 నెలల సమయం పాటించడం నేర్చుకోండి. అప్పుడే గదవ వెటకారాలు, గదవ విమర్శలు, మెటికలు విరవటం, శాపనార్థాలు పెడతాం ఇది కాదు మీరు చేయాల్సింది. కన్స్ట్రక్టివ్ గా రండి, ఏదైనా కన్స్ట్రక్టివ్ గా చేయొచ్చు. సాయి గారు నేను ఇంకొక విషయం కూడా చెప్తాను సాయి గారు, మీకు వీళ్ళ పాలన ఎంత దరిద్రమైన పాలన గుర్తు చేయాలంటే రాష్ట్ర ప్రజలకు వచ్చే భవిష్యత్ తరాలకి ఆ కూల్చిన ప్రజావేదికని ఒక స్మారక స్తూపంగా కట్టి దాన్ని అట్లానే ఉంచి భవిష్యత్ తరాలు చూపిస్తే ఈ రాష్ట్రంలో ఒక దరిద్ర పాలన అనేది ఎట్లా ఉంటుంది, విధ్వంసకర పాలన ఎట్లా ఉంటుంది, మీరు ఎవరికి పడితే ఆడికి ఒక అవకాశం ఉంటే ఓట్లు ఇస్తే ఎటువంటి విధ్వంసాలు జరుగుతాయో ప్రజలందరికీ తెలియాలంటే ఆ ప్రజావేదిక అక్కడే ఉండాలి. అది ఒక స్మారక స్తూపంగా ఉండాలి. హిరోషిమా తర్వాత నగరాన్ని ఎట్లా అయితే ఉంచారో అట్లా విధ్వంసాన్ని అట్లా చూపించాలి. భవిష్యత్ తరాలకి ఇది ఒక సంకేతంగా వెళ్ళాలి. రైట్ చౌదరి గారు, వెంకటరెడ్డి గారు చెప్పండి.